సొగసైన పెళ్లి కసిపెంపొస్తున్నదే కొలంబస్యరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చూపిస్తున్నదే ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఖమ్మంలో ఉన్న ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. సో ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఇన్ ఖమ్మం అనగానే ఇక్కడున్న గర్ల్స్ అందరూ అందమైన అమ్మాయిలు. బ్యూటిఫుల్ గర్ల్స్ ఆర్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ జిల్ జిల్ జిగా. సో మన జిల్ జిల్ జిగాలో బోలెడన్ని గేమ్స్ ఉంటాయి. సో గేమ్స్ తో పాటు సరదాగా వెల్లోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలంటే ఫాస్ట్ గా ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం. రైట్, మొత్తానికి ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు కాబట్టి యాక్చువల్ గా సిరి మన ఇద్దరు గొడవ పెట్టుకోకుండా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నీ టీమ్ గర్ల్స్, రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్ గర్ల్స్. జాగ్రత్త, గేమ్స్ ఆడాలి ఎక్కువ వరకు. ఓకే, సో మా వాళ్ళ జోష్ చూస్తుంటే నాకు అర్థమైపోతుంది ఈ రోజు గేమ్స్ అన్ని గెలుస్తాను. సో ఇక టైం వేస్ట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు టాస్. సో మరి టాస్ చేయాలంటే 3 గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీమ్, 3 గర్ల్స్ ఫ్రమ్ సిరి టీమ్. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి ఫస్ట్ టాస్ చేయడానికి అందమైన బామ్మలు. నా టీం నుంచి నాటీ గర్ల్స్ వచ్చేస్తున్నారు. ఓకే రైట్, సో సిరి టీమ్ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ వచ్చేసారు. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్లీ టాస్క్ లు ఎవరితో స్టార్ట్ చేద్దాం చెప్పు. టాస్క్ లు స్టార్ట్ చేయాలంటే మనం ఒక గేమ్ ప్లే చేద్దాం. ఎందుకంటే యాక్చువల్ గా నేనంటే నేనంటాను, నువ్వంటే నువ్వంటావు కాబట్టి. సో చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా, ఏదైనా గేమ్ లో ఫస్ట్ నువ్వు ఆడతావు నేను ఆడతానంటే ఇన్ పిన్ సతి పిన్ ఇన్ పిన్ అవుట్ టెలిఫోన్ నెంబర్ 1 2 3. We'll start with Nitin team girls. Are you ready girls? Yeah. Ready. Hi. Hi. Okay right. So నీ పేరు? Pinavya. Pinavya. So Navya, right, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. Okay. Before that నువ్వు ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, సో మరి ఫస్ట్ అయితే నీకు వచ్చిన టాస్క్ యాక్చువల్గా నేను చూస్తుంటే ఈ టాస్క్ చేస్తావో లేదో నాకు పెద్ద డౌట్ వచ్చింది. సో మరి ఈ రోజు నువ్వు ఖచ్చితంగా బాగా చేస్తావు, ఎందుకంటే నితిన్ టీమ్ అండ్ నితిన్ సైడ్ ఉన్నావు కాబట్టి, రైట్ సైడ్ ఉన్నావు కాబట్టి. రైట్, ఎనీవేస్ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో యు రెడీ? రెడీ. ఓకే, సో ఫస్ట్ టాస్క్ చేయడానికి నా టీం నుంచి పినవ్య వచ్చేసింది ఒక మంచి సూపర్ సాంగ్ కి డాన్స్ చేయడానికి. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. Suya 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 ataya tapute save anasuya suya 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 mato selfie kote save anasuya yangu yangu manu neni ke pata fanu mere jigri janu na pakka sitistanu na glamour ni ke gift pack cheya adar chagoti champa kabaya suya 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 ataya tapute save anasuya suya 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 mato selfie kote save anasuya. Okay, so that was wonderful performance by Pinavya. Come on girls, all of you. Yes, మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఇంకొక నాటీ గర్ల్ రెడీగా ఉంది. హాయ్. హాయ్, నీ పేరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీ కోసం ఒక డైలాగ్ ప్లే చేస్తాం, అది విన్న తర్వాత నీకు నచ్చినట్టు చెప్పాలి. ఓకేనా? రైట్, మరి నా టీం నుంచి వెంకటలక్ష్మి టాస్క్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉంది. రెడీయా? రెడీ. yes 3 2 1 గో. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది, ఇంకా చూస్తావా? డైలాగ్ విన్నావా? చెప్పాలి. ఎదుటోడికి కావాల్సింది దమ్ము కాదు, బ్రాండ్. టన్నులు ఉంది. దమ్ము కాదు, బ్రాండ్ కాదు, బ్రాండ్ కాదు, దమ్ము. ఏంటి 20 కేజీలు బస్తా బియ్యం బస్తా అన్నది రూమ్ లో కావాల్సింది
కేజీ బియ్యం కాదు 10 కేజీలు బస్తా. మళ్ళీ ఒకసారి చెప్పు. మేడ్ ఇన్ జపాన్ ఇరిగిపోలే, మేడ్ ఇన్ చైనా ఇరిగిపోలే, ప్రియదర్శిని ఇక్కడ పాస్ అవ్వలే. ప్రియదర్శిని స్టూడెంట్స్ కావాల్సిన బ్రెయినే కాదు, నాలెడ్జ్ టన్నులు ఉంది ఇక్కడ. ఓకే, ఎనీవేస్ చాలా చక్కగా తన టాస్క్ ని కంప్లీట్ చేసుకొని ఆ డైలాగ్ ని మార్చి చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెంకటలక్ష్మి. ఇప్పుడు సెకండ్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి అందమైన బామలు. హాయ్. హాయ్, మీ పేరు? మై నేమ్ ఇస్ స్వాతి. కలర్ స్వాతినా? ఎలా మాట్లాడదు? నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది, ఆ సాంగ్ ని నువ్వు ప్యారడీ చేయాలి. ఓకే రైట్, సో హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరకెళితే దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదో నీకే మంది. ఒక మంచి సాంగ్ వినేసావు కదా, బొమ్మరిల్లు మూవీ నుంచి మంచి మెలోడీ. ఆ సాంగ్ వినగానే మేము ఫీల్ అయిపోయాం, మెస్మరైజ్ అయిపోయి మైండ్ బ్లాంక్ అయిపోయి మీ ఇద్దరు ఏం డాన్స్ చేస్తున్నావు మాకే అర్థం కావట్లేదు. సో రైట్, ఆ పాటని ఇప్పుడు నువ్వు ప్యారడీ చెయ్యాలి. సారీ, రెడీ? కాన్ఫిడెంట్ గా ఉన్నావు? హియర్ వి గో, స్టార్ట్. బొమ్మను గీస్తే కుక్కలాగుంది, దగ్గరికొచ్చి భూమంది, సర్లే పాపం నేను బిస్కెట్ ఇస్తే అది అరిచి అరిచి కరిచింది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. అండ్ చాలా చక్కగా ఇంత టాలెంట్ ఉందని నాకు అసలు తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మరి సిరి టీం నుంచి సెకండ్ టాస్క్. నీ పేరు? రాజేశ్వరి. రాజరాజేశ్వరియా? జస్ట్ రాజేశ్వరి. జస్ట్ రాజేశ్వరి నీ పేరు? జస్ట్ రాజేశ్వరి నీకు వచ్చి మీరు అడిగిన దాని తర్వాత నేను చిన్నపిల్ల ఓకే కదా, తీసుకో. ఓకే ఎస్, మరి రాజేశ్వరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఇక్కడ ఒక మంచి సాంగ్ ప్లే అవుతుంది, నువ్వు దానికి మంచిగా డాన్స్ చేయాలి. చాలా బాగా చేస్తాను, చాలా బాగా. ఎస్, మరి నాట్యం నుంచి రాజేశ్వరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉంది. రెడీయా? Here we go, 3, 2, 1, go. మీ ఇంటికి ముందో గేటు, అది దూకాలంటే టోటు, మీ రోడ్లో ఎలగదు లైటు, నాకు అసలే తెలియని చోటు. ఆ గేటుకి ముందో డాగు, అది అందే బారు ఆగు, దాని నోట్లో ఎన్నో పళ్ళు, అది చూస్తే ఉలికిని ఒళ్ళు. మీ ఇంటికి ముందో బెగ్గర్, ఆ రొట్టికి చిల్లుల నిక్కర్, అడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే. నువ్వు మేల్కొని బాల్కని తోటని దూకేస్తే తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం, తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి, చాలా బాగా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్. ఓకే రైట్, సో హాయ్. హాయ్, నీ పేరు? మై నేమ్ ఇస్ శృతి. శృతి, నా లెటర్ చదువుతావా? క్యూట్ మజిల్స్ శృతి. ఇక్కడ కాలనీ పిల్లలు అందరూ ఎంట పడుతున్నారు. సో శృతి, నువ్వు చాలా యాక్టివ్ గా అండ్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నావు కాబట్టి నీకు చాలా డిఫరెంట్ అండ్ ఫన్నీ టాస్క్ ఇవ్వబోతున్నాను. సో నీకు పెళ్ళైంది, మీ ఆయనతో కలిసి గుడికి వెళ్తావు. గుడికి వెళ్ళగానే అక్కడ ఎవరో కొబ్బరి చిప్పలు కొట్టగానే నువ్వు పరిగెట్టుకుంటూ పోయి కొబ్బరి చిప్పలు ఎత్తుకుంటావు. సో నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు?
ఇంతకీ మీ ఆయనని ఎవరిని తీసుకుందాం? ఓకే రైట్. సో మరి శృతి నీకు వచ్చిన టాస్క్ అర్థమైపోయింది. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం క్యారెక్టర్ లో ఉన్నాం కాబట్టి నీ హస్బెండ్ నేను ఇద్దరం కలిసి గుడికి వెళ్తాను. తప్పట్లేదు. ఓకేనా? రైట్. చాలా రోజులు అవుతుంది కదా మన గుడికి వెళ్ళి. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఇదే మన మంచిగా కోరుకున్నాం. ఓకేనా? మంచిగా ఉండాలి, మన ఇద్దరి మధ్య గొడవలు రావద్దు. ఎంత టెంకాయలు? 10 రూపాయలండి. 10 రూపాయలా? టెంకాయలు ఏంటి? నాకు అర్థం కాదు. అది కాదండి, కొబ్బరికాయలు బయట ఉన్నాయి, కొనిపించేవాళ్ళు కదా కావాలంటే. పుణ్యం కాదు ఏంటి అసలు? పంపు చేసేవాళ్ళు గుడి మొట్ల ముందు ఇంతకుముందు ఏమన్నా? లేదండి. ఏంటి కొబ్బరి చెప్పులు ఏర్పడటం ఏంటి? హలో మేడం, బయట ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి కొనుక్కోండి. నేను న్యూ కపుల్, మాకు న్యూలీ మ్యారీడ్ అయింది, మేము టెంపుల్ కి వచ్చాం, దేవుణ్ణి ప్రార్థిద్దామని. అనవసరం ఇప్పుడు మాట. న్యూలీ మ్యారీడా? కొబ్బరికాయ కొడితే చెప్పులు ఏరుకుంటుంది, మీరు న్యూలీ మ్యారీడ్ ఏంటి? మీ వల్ల ప్రతి ఒక్కరు తిట్టిపోతండి. కొబ్బరి చెప్పులు ఏరుకోవటం ఏంటి? కొంప తీసి నువ్వు నాకు తెలిసి ఇంత ముందు గుడి మట్ల ముందు కొబ్బరి చెప్పులు ఏరుకునేదాన్ని కాదుగా, నన్ను మోసం చేయలేగా. ఇంకొకసారి ఇట్లా కొబ్బరి చెప్పులు ఏరుకున్నావు అంటే నీకు టెంకాయ పగిలిపోద్ది. ఓకేనా? ఇంకొకసారి ఇలా చేయొద్దు. పా చిప్పలు పడే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శృతి, చాలా బాగా చేసావు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ శృతి, బాగా చేసినందుకు. శృతికి ఒకసారి గర్ల్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. నెక్స్ట్ లాస్ట్ టాస్క్ చేయడానికి నాటీ గర్ల్ కాదు, అంత హైట్ ఉన్నది. సో రైట్, ఫస్ట్లీ నీ పేరు? రమ్య. సో రమ్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటో సిరి నీకు చెప్తుంది. ఎస్ రమ్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే మ్యూజిక్ ప్లే అవుతుంది, దానికి నువ్వు డాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగినప్పుడు నువ్వు కూడా ఇలా అయిపోవాలి. ఏ స్టెప్ అయితే ఉంటో ఆ స్టెప్ తో నువ్వు ఆగిపోవాలి. చిన్నప్పుడు స్టాచ్యూ ఆడేవాళ్ళం, గుర్తుందా? అయ్యా ఆడేవా? ఎలా ట్రై చేద్దాం. స్టాచ్యూ ఏంటి? స్టాచ్యూ ఏంటి? ఇట్లా ఆగిపోవాలంటే స్టాచ్యూ ఏంటి? ఓకే రైట్. సో రమ్య, టాస్క్ అర్థమైంది కదా? నీకు మ్యూజిక్ ప్లే అవుతుంది, మ్యూజిక్ ప్లే అంత సేపు నువ్వు డాన్స్ చేయాలి. అది స్టాప్ కాగానే నువ్వు కూడా స్టాచ్యూ లాగా ఆగిపోవాలి. Here you go, start. థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా బాగా చేశారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద టీమ్స్. ఇద్దరు గర్ల్స్, నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ గర్ల్స్, ఈ రోజు చాలా చక్కగా వాళ్ళ టాస్క్ ని కంప్లీట్ చేసుకొని అందులోనూ అంతకు మించి సూపర్ గా చేసింది నితిన్ టీమ్ గర్ల్స్. అంతకు మించి చేసింది ఓకే, అలా చెప్పుకోవటం కళలో ఉండండి మీరు. Thank you so much girls. Thank you so much. Okay right, so మరి both teams from Nitin team and Siri team టాస్క్ లు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు we'll move on to games. సో ఇప్పుడు దాకా వీళ్ళు అనుకుంటున్నారు ఇదే కాంపిటీషన్, ఇదే కాంపిటేటివ్ టాస్క్ లని, కానీ కాదు. అసలు సిసలైన గేమ్స్ అండ్ ఫుల్ టు టఫెస్ట్ గేమ్స్ ఇప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి. సో ఒకటి కాదు, రెండు కాదు, 4 డిఫరెంట్ గేమ్స్ ఇన్ జైల్ జిగా. సో మరి ఈ గేమ్స్ లో ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నారు, మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు, సో ఎవరు గెలుస్తారో, నితిన్ టీమా సిరి టీమా అని తెలియాలంటే అందులోనూ ఈ రోజు ఫాస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం వాళ్ళు పిలిచేద్దాం. సన్ ఫ్లవర్స్ కమ్ ఫార్వర్డ్. మరి మా టీం నుంచి బంతి పూలు రెడీగా ఉన్నారు.
రైట్ ఎనీవేస్ టూ టీమ్స్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ గర్ల్స్ వచ్చేసారు. అండ్ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, అక్కడ 4 VLC కోన్స్ అండ్ ప్రతి ఒక్క VLC కోన్ కింద ఒక స్మైలీ బాల్ ఉంటుంది మీలాగే. అండ్ ఇక్కడ ఒక రెడ్ కలర్ బాల్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి బంతి పూలు 4 ముందుగా వస్తాయి. సో ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ VLC కోన్స్ దాకా వెళ్తారు. సో ప్రతి ఒక్కళ్ళు 4 VLC కోన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నారు కాబట్టి సో ఆ VLC కోన్ కార్నర్ ఇలా 2 హ్యాండ్స్ పెట్టి మీ హెడ్ డౌన్ చేసి 20 రౌండ్స్ వేయాలి. 20 రౌండ్స్ వేశాక సో అక్కడ కోన్ కింద ఒక స్మైలీ బాల్ ఉంటుందని చెప్పాను కాబట్టి ఆ స్మైలీ బాల్ ని పిక్ చేసుకొని మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ లో వేయాలి. సో ఫైనల్ గా ఎవరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా అండ్ తక్కువ టైం లో కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే సో మరి ఫస్ట్ ఈ రోజు ఈ గేమ్ ఆడటానికి నాకు తెలిసి సన్ ఫ్లవర్స్ రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ మా గర్ల్స్ తో స్టార్ట్ చేశాం కాబట్టి గేమ్స్ అన్నా కనీసం మీరు మరి నా టీం నుంచి పరుగు గేమ్ ఆడడానికి సన్ ఫ్లవర్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? yes 3 2 1 go. సో మరి సిరి టీం నుంచి సన్ ఫ్లవర్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీం బంతి పూలు. సో మరి మా బంతి పూలు ఎప్పుడెప్పుడా ఈ గేమ్ ఆడి గెలుస్తామా అన్నట్లు రెడీగా ఉన్నారు. Here we go from 3 2 1 go. యాక్చువల్ గా మనం అనుకున్నట్లుగా ఈ గేమ్ కి టైమర్ ఉంటుంది. ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైం లో ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అనుకున్నాం. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మా టీమ్ గర్ల్స్ ఈ రోజు పరుగోలో కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 55 seconds లో. కమన్ గర్ల్స్. yes పరుగు గేమ్ లో నా టీం ఎంత తక్కువ టైం లో ఆడారంటే 49 seconds. సూపర్ గా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకొని ఫైనల్ గా గెలిచింది మాత్రం సిరి టీమ్ గర్ల్స్. సిరి టీమ్ కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం ఇప్పుడు స్టూడెంట్స్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో వాచ్ అండ్ ఎంజాయ్. జయ జానకి ప్రాణనాయక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఓకే మరి చూశారు కదా ఒక సూపర్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. సో గర్ల్స్ కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే సో మరి ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూశాక ఒక సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే రింగా రింగా. ఎస్ మరి రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. సో నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి? సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పాలంటే ఫస్ట్ మనకు కావాలి పార్టిసిపెంట్స్. అంటే సిరి టీం నుంచి 2 అమ్మాయిలు అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. మరి ఫస్ట్ గా నా టీం నుంచి ఆ 2 గర్ల్స్ ఈ గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్.
ఓకే సో నా టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి సో మరి రింగా గేమ్ ఆడటానికి సిరి టీం నుంచి కూడా ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. రింగా గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో నితిన్ ఎలా ఆడాలి ఈ గేమ్? సో యాక్చువల్ గా నువ్వు చెప్పినట్లుగా ఫస్ట్ ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు క్లియర్ గా వీళ్ళకి అర్థం కావాలంటే మనం మాక్ చేసి చూపించాలి. Here we go from 3, 2, 1 start. మరి రింగా గేమ్ ఆడడానికి సిరి టీం నితిన్ టీం రెడీగా ఉన్నారు. బట్ ఇందాక గేమ్ లో నితిన్ మా టీం వెళ్ళారు. ఇప్పుడు మీ టీం రెడీయా? ఓకే సో మరి ఫస్ట్ మా టీం గర్ల్స్ ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. గర్ల్స్ అర్థమైంది కదా, నా చేతిలో ఆరెంజ్ కలర్ నాప్కిన్స్ అండ్ సిరి చేతిలో బ్లూ కలర్ నాప్కిన్స్ ఉన్నాయి. అక్కడ 9 రింగ్స్ ఉన్నాయి. సో ఫాస్ట్ గా వెళ్ళి సో ఎవరు ఒక కలర్ ఆర్డర్ ఫామ్ చేస్తారు. ఓకే రోలో కానీ కాలం లో కానీ క్రాస్ గా కానీ ఎలా అయినా ఫామ్ చేయాలి. సో ఒకవేళ వాళ్ళు ఫామ్ చేస్తున్నట్లు మీకు అర్థం అవుతే మీరు మనం డిస్టర్బ్ చేసి ఇంకొక మన క్లాత్ తీసుకొని అక్కడ వేయొచ్చు. సో మీకు క్లియర్ గా అర్థం అయిపోయింది, దీనికి టైమర్ ఉండదు. సో ఎవరు ఆర్డర్ ని ఫామ్ చేస్తే వాళ్ళే విన్నర్. ఓకే సో మరి మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని ఫాస్ట్ ఆడడానికి రెడీగా ఉన్నారు. గెట్ సెట్ గో. ఓకే రైట్ సో మరి మొత్తానికి రింగా గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు 2 టీమ్ గర్ల్స్. సో చాలా చక్కగా ఆడారు. యాక్చువల్ గా ఇద్దరు పోటాపోటీగానే ఆడారు. సో మరి ఫైనల్ గా మాత్రం గెలిచింది నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. రైట్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ. ఓకే రైట్ సో మరి ఇక్కడ ఉన్న గర్ల్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రాగే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే ఓకే గైస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో మరి ఒక సూపర్ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మరొక ఫనీ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే
బెలూన్ బ్లాస్ట్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ అనుకున్నాం, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. చూస్తున్నారు కదా, ఒక సర్కిల్ లో మనకి బెలూన్స్ ఉన్నాయి, మధ్యలో రింగ్ ఉంది, అండ్ సిరి చేతిలో జోకర్ మాస్క్ ఉంది, నా చేతిలో స్టిక్ ఉంది. ఏంటి ఇన్ని ప్రాపర్టీసా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అని తెలియాలంటే ఫస్ట్ గా మనకు కావాలి పార్టిసిపెంట్స్. అంటే సిరి టీం నుంచి 2 అమ్మాయిలు అండ్ నితిన్ టీం నుంచి 2 అమ్మాయిలు. సో ఫస్ట్లీ నా టీం నుంచి ఆ 2 అమ్మాయిలు ఎవరు వస్తున్నారో చూసేద్దాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. ఓకే రైట్. సో మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి 2 టీమ్ గర్ల్స్ అండ్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ గా ఏ గేమ్ ఎలా ఆడాలి అంటే, సరే నీ చేతిలో జోకర్ మాస్క్ ఉంది కదా, ఫస్ట్ నా టీం నుంచి 2 అమ్మాయిలు ముందుగా వస్తే ఒక అమ్మాయి ఈ గేమ్ ఆడుతుంది. ఓకేనా? ఓకే. ఆ అమ్మాయికి జోకర్ మాస్క్ పెడతాం. జోకర్ మాస్క్ పెట్టగానే ఏమి కనిపించదు కాబట్టి అక్కడికి తీసుకెళ్తాం. అక్కడికంటే ఆ రింగ్ లోకి, ఆ రింగ్ లోకి తీసుకెళ్ళగానే మీరు నీల్ డౌన్ చేసి ఈ స్టిక్ తో అక్కడ మీకు సర్కిల్ బ్యాలెన్స్ కనిపిస్తున్నాయి కదా, కనిపించాయా? ఆ బ్యాలెన్స్ ని బ్లాస్ట్ చేయాలి. ఇక్కడ 2 ఉన్నారు కాబట్టి 90 సెకండ్స్ నీకు ఇస్తాం, 90 సెకండ్స్ నీకు ఇస్తాం. అలా 180 సెకండ్స్ ఇస్తాం. 180 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ బ్యాలెన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి ఎవరు వచ్చేస్తున్నారు? Here we go. 3, 2, 1, go. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి రెడీగా ఉంది. రెడీయా? yes 3, 2, 1 go. Okay, right. So మొత్తానికి సిరి టీం నుంచి 2 గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ 180 seconds. So it's turn of నితిన్ టీమ్ గర్ల్స్. Are you ready? Ready. So మరి ఫస్ట్ మన గేమ్ ఆడటానికి ఎవరు ముందుగా వస్తున్నారు? Here we go. Get set go. So here we go. Start. 3, 2, 1, go.
గేమ్ సూపర్ గా కంప్లీట్ అయిపోయింది. మరి ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి సో నా టీం ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారంటే 1 + 5 6 బెలూన్స్. మా టీమ్ గర్ల్స్ 180 seconds లో బ్లాస్ట్ చేసిన బెలూన్స్ ఎన్నో తెలుసా? తెలిస్తే మీవే చెప్పేవాళ్ళం, నువ్వేందుకంటారా? ఏంటంటే 7. ఫైనల్ గా ఈ రోజు బెలూన్ బ్లాస్ట్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. ఎనీవేస్ ఇద్దరు చాలా చక్కగా ఈ గేమ్ ని ఆడి కంప్లీట్ చేసుకొని ఫుల్ టు ఫన్ జనరేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ కంగ్రాచులేషన్స్. మన ఫైనల్ బ్యాటిల్ ఆఖరి యుద్ధం అని కూడా చెప్పుకున్నాం. ఇంతకీ ఆ ఆఖరి యుద్ధం ఏంటి? భోజనాలు ఏంటి వీళ్ళు అనుకుంటున్నారు, కానీ కాదు. సో మరి ఆ ఫైనల్ గేమే సై అంటే సై. ఓకే, సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్. సో మరి పార్టిసిపెంట్స్ కంటే ముందు మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం ఫైనల్ గేమ్ సై అంటే సై లోకి. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ అనుకున్నాం కాబట్టి సో మరి ఫస్ట్ అయితే ప్రాపర్టీస్ వచ్చేసాయి. సో ఫస్ట్ అయితే మనకి కావాలి పార్టిసిపెంట్స్. సిరి టీం నుంచి 5 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా సిరి టీం నుంచి 5 అమ్మాయిలు ఎవరు వచ్చేసినారో చూసేద్దాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో ఇప్పుడు పిలవాల్సింది నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఫార్వర్డ్. ఎస్, సై అంటే సై గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ ప్రాపర్టీస్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఎస్ ఈ గేమ్ ఆడడానికి 5 పార్టిసిపెంట్స్ కావాలి. సో 5 వచ్చిన తర్వాత 5లో ఒకరు ఇక్కడ మనకి మ్యాట్ ఉంది కదా, ఆ మ్యాట్ లో ఇలా బోర్లా పడుకుంటారు. ఓకే రైట్. సో మరి మ్యాట్ లో ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్ ఇక్కడున్న ప్రాపర్టీస్ చూసారు కదా గ్రీన్ కార్పెట్ మీద. సో ఆ ప్రాపర్టీస్ ని పిక్ చేసి మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే ప్రాపర్టీస్ ని కలెక్ట్ చేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో యాక్చువల్ గా ఇక్కడున్న గర్ల్స్ బోత్ టీమ్ గర్ల్స్ ఏమనుకుంటున్నారంటే ఈ రోజు ఇక్కడున్న ప్రాపర్టీస్ ని ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ కదా అని. అంతే కదా మీ డౌట్? కానీ అలా కాదు. సో ఇది ఫైనల్ గేమ్ కాబట్టి ఇప్పుడు దాకా మనం ఆడిన గేమ్స్ అన్ని టైమర్ మీద ఆధారపడి ఉన్నాయి. సో ఎవరు ఫాస్ట్ గా అండ్ ఎవరు తక్కువ టైంలో ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని చెప్పుకున్నాం. కానీ ఈ ఫైనల్ బ్యాటిల్లో మాత్రం ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సో మరి ఆ ట్విస్ట్ ఏంటో రివీల్ చేయాలంటే ఫస్ట్ ఈ గేమ్ ఆడాలి మీరు. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు ఈ గేమ్ ఆడటానికి ఇందాక నుంచి సో నితిన్ మేము ఆడతాం ఈ గేమ్ మేము ఆడతాం అని అంటున్నారు కాబట్టి సో మా టీం గర్ల్స్ కాబట్టి మీరే ఆడండి. ఓకేనా? ఎస్, సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? ఎస్, 3, 2, 1 గో. గేమ్ లో నితిన్ టీమ్ చాలానే చాక్లెట్స్ బాల్స్ లెమన్స్ కలెక్ట్ చేశారు. సో ఫస్ట్ గో విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65. 100, 101, 102, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. So 111 chocolates. ఈ విధంగా 111 చాక్లెట్స్ ని కలెక్ట్ చేశారు నితిన్ వాళ్ళ టీమ్. సో నెక్స్ట్ గో విత్ లెమన్స్. 1, 2, 3, 4, 5, 6 లెమన్స్. నెక్స్ట్ గో విత్ బాల్స్. ఇక్కడ చాలా బాల్స్ ఉన్నాయి. 0 balls. రైట్. సో ఏమీ కలెక్ట్ చేయలేదు కాబట్టి 0 balls. సో మరి మా టీమ్ గర్ల్స్ సై అంటే సై ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ సిరి టీమ్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. లెట్స్ గో. సో సై అంటే సై గేమ్ ఆడడానికి సిరి టీమ్ అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? yes 3, 2, 1 గో.
టీం కూడా సూపర్ గా ఆడారు. చాలా చాక్లెట్స్, బాల్స్, లెమన్స్ కలెక్ట్ చేశారు. సో ఇప్పుడు కౌంట్ చేసే టైం వచ్చింది కాబట్టి సో ఫస్ట్ గో విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 chocolates. సో ఈ విధంగా నా టీం అమ్మాయిలు 75 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి సో నెక్స్ట్ గో విత్ లెమన్స్. 1 2 3 lemons. Next go with balls. 1 2 3 balls. ఓకే రైట్. సో మరి సై గేమ్ బోత్ టీమ్స్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి మొత్తానికి సై గేమ్ నా టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే ఇక్కడ మనం ట్విస్ట్ అని కూడా అనుకున్నాం. సో ఇక్కడ మనకి 3 కార్డ్స్ ఉంటాయి. 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100. సో ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ దీంట్లో ఉంటుంది. సో మరి ఈ రోజు ఫస్ట్ గా నితిన్ టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని ఆడారు కాబట్టి మన స్కోర్స్ ఆ టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే ఒకవేళ మనం చాక్లెట్స్ ఒక 22 కలెక్ట్ చేసాం అనుకోండి, ఆ 22 చాక్లెట్స్ కి 3 కార్డ్స్ లోంచి వాళ్ళ గర్ల్స్ ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే 22 చాక్లెట్స్ ఇంటూ 50. సో నెక్స్ట్ లెమన్స్ ఒక 3 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 3 లెమన్స్ కి ఇంకా 2 కార్డ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ 100 ఉంటుంది, 30 ఉంటుంది. ఒకవేళ 100 తీస్తే ఆ 3 లెమన్స్ ఇంటూ 100. సో అర్థమైంది కదా. యాక్చువల్ గా వీళ్ళు అనుకుంటున్నారు చాక్లెట్లు మేమే ఎక్కువ మస్తు కలెక్ట్ చేసినాం, మేమే వినర్స్ అని. కానీ అలా కాదు. సో స్కోరింగ్ అనేవి ఇలా డిసైడ్ అవుతాయి కాబట్టి సో ట్విస్ట్ అనేది ఇది. సో ఈ గేమ్ లో గెలవాలంటే లక్ తో పాటు ఫేట్ కూడా ఉండాలి. సో ఈ రోజు ఆ లక్ ఎవరికి వస్తుందో తెలియాలంటే ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. yes మరి నితిన్ టీమ్ స్కోర్ ని మేము డిసైడ్ చేస్తాం. రెడీయా? రెడీ. సో గర్ల్స్ ఫస్ట్లీ విల్ గో విత్ చాక్లెట్స్. 100. Super. Right, secondly we'll go with lemons. 50. 6 into 50, right? సో ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 0 balls. మా గర్ల్స్ బాల్స్ కలెక్ట్ చేసి ఉంటే వచ్చే స్కోరింగ్ కూడా చూసేద్దాం. 30. 0 into 30. 0. రైట్. సో మరి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు విల్ మూవ్ ఆన్ టు సిరి టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ ఇప్పుడు మీ స్కోరింగ్ మేము డిసైడ్ చేస్తాం. సో మరి ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 75. 100. సో 75 into 100. నెక్స్ట్ ఏ సెలెక్ట్ చేద్దాం? లెమన్స్. ఎన్ని లెమన్స్? 3. 30. సో నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని బాల్స్? 3. 50. సో 3 balls into 50. సో ఈ విధంగా సై గేమ్ లో సిరి టీమ్ స్కోర్ ని నితిన్ టీం వాళ్ళు డిసైడ్ చేశారు, నితిన్ టీమ్ స్కోర్ ని సిరి టీం వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఫైనల్ స్కోర్. ఓకే. సో మరి సై ఫినిష్ చేసుకున్నాం కాబట్టి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే వి హావ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో ఫస్ట్ నా టీమ్ స్కోర్ అనౌన్స్ చేద్దాం. సో నా టీం ఎంత స్కోర్ చేశారంటే 7740. సాయిలో నితిన్ టీమ్ గర్ల్స్ ఈ రోజు చేసిన స్కోరింగ్ 11,400. ఫైనల్ గేమ్ సాయి వినర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్. సో ఎనీవేస్ విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. వీరిద్దరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ కాటేపల్లి నవీన్ బాబు గారు, చైర్మన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కాలేజ్. And next, I would like to invite R.N. Prasad Garu, Cultural In Charge. We welcome you, sir.
ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జైల్ జైల్ జిగా ఖమ్మంలోని ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిజంగా ఇక్కడ అమ్మాయిలందరూ అమ్మాయిలా లేరు, చిరుత పులుల్లా ఉన్నారు. ఇంత ఎనర్జీ లెవెల్స్, ఇంత ఎనర్జెటిక్ గా ఈ రోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క గేమ్ లో, ప్రతి ఒక్క టాస్క్ లో సూపర్ గా పెర్ఫార్మ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ గర్ల్స్. సో అలాగే ఈ రోజు మన ప్రోగ్రామ్ జిల్ జిల్ జిగా. సో ఫైనల్ గా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎంజాయ్ చేశారు అండ్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా ఎంజాయ్ చేశారు. సో మరి మొత్తానికి ఈ రోజు మన ప్రోగ్రామ్ జిల్ జిల్ జిగా ఎలా అనిపించిందో చైర్మన్ సార్ ని అడిగేద్దాం. సో సార్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు, దాంట్లో ఖమ్మం జిల్లాలో ప్రియదర్శిని లాంటి విద్యా సంస్థకు వచ్చి మా పిల్లల్ని ఇంత అద్భుతంగా అలరించినందుకు ఈటీవీ ప్లస్ బృందానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యూ సార్, మీకు ఎలా అనిపించింది మన ప్రోగ్రామ్ జిల్ జిల్ జిగా? ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా ఈ కార్యక్రమం మా కాలేజీలో పెట్టడం, ప్రియదర్శిని కాలేజీలో పెట్టడం మాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైలో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో ఈ రోజు రన్నర్స్ ఆర్ సిరి టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ కి క్యాప్స్ అందించాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. సో గర్ల్స్, ఆల్ ఆఫ్ యూ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. సో మరి అలాగే ఈ రోజు విన్నర్స్ ఇన్ సై నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి మెమెంటోస్ అందించాల్సిందిగా సార్ని కోరుతున్నాను. జిల్ జిల్ జిగా ఇంత సక్సెస్ఫుల్ గా ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఇంత సూపర్ గా కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ చైర్మన్ సార్ అండ్ ద మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో మరి ఫైనల్ బ్యాటిల్ ఇద్దరు నిజంగా చాలా సూపర్ గా అండ్ ఫుల్ టు టఫ్ గా ఆడారు, కానీ ఫైనల్ గా మాత్రం గెలిచింది నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సిరి టీమ్ గర్ల్స్ కూడా చాలా బాగా ఆడారు, లాస్ట్ కి రన్నర్స్ గా మిగిలిపోయారు. నో ప్రాబ్లమ్స్ గర్ల్స్, గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. yes, ఈ రోజు జిల్ జిల్ జిగా ఎలా ఎంజాయ్ చేశారు గర్ల్స్? సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ మీ నితిన్, దిస్ ఇస్ మీ సిరి, సైనింగ్ ఆఫ్. సీ యూ, బై బై గర్ల్స్.